ఓసారి ఒక ఆయన నిజంగా చాలా భక్తిపరుడు. ఆయన మందిరానికి వస్తే మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన అంటే మోకాళ్ళ మీదే నిలబడి ప్రార్థన చేస్తాడు. ఆ దేవుని మందిరంలో ఉన్నంతసేపు ఆయన కన్నీళ్ళు కారుస్తూనే ఉంటాడు. చాలా మంచి భక్తిపరుడు ఆయన. అయితే జరిగిన సంఘటన ఏమిటంటే, ఒక భూమి తగాదా వచ్చేది. భూమి తగాదా వచ్చినప్పుడు తనకి తన పక్కనున్న స్థలానికి తగాదా వచ్చేది. ఎంతో తెలుసా? 2 అడుగులు. 2 అడుగులు. పొడవు ఎంతో తెలుసా? 15 అడుగులు పొడవు. మొత్తం అంతా కలిసి ఎంతో తెలుసా? 30 అడుగులు. 30 అడుగుల కోసము పక్కవానితో భయంకరంగా పేచీ పెట్టి గొడవలు పెట్టుకొని ఏం చేశాడంటే, ఆఖరికి దౌర్జన్యంగా ఆ పక్కవాని స్థలాన్ని ఆక్రమించి గోడగట్టాడు. పక్కవాడు ఊరికే ఉంటాడా? దేవుని నమ్ముకున్నాను అనేవాడే అంత దౌర్జన్యం చేస్తే, దేవుని నమ్ముకొని వాడు దౌర్జన్యం చేయడా? వీడు గోడగట్టాడు, వాడు పడగొట్టేశాడు. ఇద్దరు పోలీస్ స్టేషన్కి పోయినారు. పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారు అంటున్నారు, ఏమయ్యా 2 అడుగులు 30 అడుగులు సరి 15 అడుగులు ఎత్తుకుంటే పోతుంది కదా, ఎందుకు పేచి మీకు అంటే, భక్తిపరుడు అంటాడు. లేదండి, అది మాకు ఎప్పటి నుండినో అనుభవం. ఆడంటాడు, మాకు అనుభవంలో ఉంది అని. ఎస్ఐ అన్నాడు, ఏమయ్యా నువ్వేం చేస్తావు? నేను క్రైస్తవుణ్ణి. మరి నువ్వయ్యా? హిందువుణ్ణి. ఆ ఎస్ఐ అన్నాడు, ఆ పేరు తీసేసుకో అయ్యా, క్రైస్తవుడనే పేరు తీసేసుకొని వాడిలాగా హిందువు అయిపో. ఎందుకంటే మీ క్రైస్తవులు చెప్తారు కదయ్యా, శత్రువుని ప్రేమించు, పొరుగువాన్ని ప్రేమించు, సహోదరుని ప్రేమించమని. 2 అడుగుల కోసమో పోలీస్ స్టేషన్ దాకా వచ్చినావు. నిన్నెట్లా నేను క్రైస్తవుడని నమ్మాలి అంటే, అక్కడ ఏడ్చినాడంటేనా? అక్కడే ఏడ్చి ఆ పక్క ఆయనతో అంటాడంట, అయ్యా నన్ను క్షమించు, నేను పొరపాటు చేసినాను. ఎస్ఐ గారు నాకు కనువిప్పు కలిగించినాడు. దయచేసి ఈ స్థలం నాకు వద్దు, తీసేసుకో అని చెప్తే, ఆ పక్క ఆయన అంటాడంట, నాకు కూడా వద్దు, నువ్వే తీసేసుకోనా అని. అది ఎస్ఐ అన్నాడంట. మళ్ళీ వీళ్ళు బయట వచ్చి అట్లా మాట్లాడుకుంటే ఎస్ఐ, ఏమ్యా ఇంకా పోలేదానని. లేదు సార్, నాకు మనసు మారింది, మీరు అన్ని మాటతో నా మనసు మారింది, నేను ఆ స్థలం ఆయనకి ఇచ్చేస్తానని. ఆడంటాడంట, నాకొద్దు సార్, ఆయనకే ఇచ్చేస్తానని. ఎస్ఐ అన్నాడంట, ఇది ముందే ఉండాలి కదయ్యా అని చెప్పని. ఏమో ఈ మనుషులు అర్థమే గారు అనేసి వెళ్ళిపోయినాడంట. ఇది నాకు ఎట్లా తెలిసిందంటే, ఆయనే సాక్ష్యం చెప్పినాడు. నేను అడిగిన, మొత్తానికి ఇచ్చేస్తావా అంటే, ఆయన వద్దన్నాడు కాబట్టి కట్టేసుకున్నాను అన్నాడు. ఒరే పాపిష్టోడా, ఇంక నీలో ఏం మార్పు వచ్చినట్టు లేదు, అడిగే ఇచ్చేసింది అలా. కాబట్టి దయచేసి గమనించాలి. కొన్ని రోజులైన తర్వాత ఆ పక్క స్థలముడు 1 ఎకరం స్థలం కొనుక్కున్నాడు. ఎకరం స్థలం కొనుక్కొని వాడు మంచిగా వ్యవసాయం చేసుకొని మంచిగా ఫలసాయం తెచ్చుకుంటా ఉన్నాడు. ఈ భక్తుడు ఉన్నాడు కదా, ఈ భక్తుడు కూడా కొంచెం పొలం ఉంది, ఏదో ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయి. ఇబ్బందులుంటే అర్థం కాక పొలం అమ్మేసినాడు. అమ్మేసేటప్పుడు పక్కోడు అన్నాడంట, ఆ పొలం ఎవరికో ఎందుకు అమ్ముతావు, నాకే ఇచ్చేయి, నీకేంగా కొంచెం ఎక్కువ ఇస్తా డబ్బులు అని వాడు కొనేసినాడంట. మీకు అర్థమైందా? దయచేసి గమనించాలి. అభివృద్ధి రావాలంటే నింద మన మీద ఉండకూడదు, ఉంటే ఉండేది కూడా పోతుంది. వాడు 2 దేవుడే లేడు వానికి, 2 అభివృద్ధి పొందినాడు. మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేసే ఈ మనిషి 2 అడుగులు వెడల్పు 10 అడుగులు పొడవు ఉన్న స్థలం కోసం పీకులాట పోరాటం చేసి స్టేషన్ దాకా పోయినాడు. బైబిల్ చెప్తే మారలే,
పోలీసు ఆయన చెప్తే మారినాడు. మారినోడు ఇచ్చినాడా? లే, కట్టేసుకున్నాడు. అయితే దేవుడు చూసినాడు, నా కుమారుడు నిందారహితుడుగా లేదే, వీడు నింద కలిగిన వాడు, వీడు పోలీస్ స్టేషన్ దాకా పోయినాడు, కాబట్టి వీడిని నేను అభివృద్ధి చేయలేనని ప్రభు నిశ్శబ్దమైపోయినాడు. అభివృద్ధి వాడికి వెళ్ళిపోయింది, పక్కోడికి. దయచేసి గమనించాలి, దేవుని నమ్ముకున్న బిడ్డలు ఎప్పుడు కూడా ఆలోచించాల్సింది, నేను ప్రభు బిడ్డను, నిందలేని జీవితం నేను జీవిస్తే ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు అంటాడు, నాతో నిబంధన చేస్తాడు, ఆయన ప్రమాణం చేస్తాడు, నా సన్నిధిలోకి వచ్చిన నీతో నేను నిబంధన చేస్తాను. ఏమో తెలుసా? అందరికంటే అత్యధికముగా నిన్ను అభివృద్ధి పొందించెదను. హల్లెలూయా. అందరికంటే అంటే దాని అర్థం, నీకెవరెవరు తెలుసో వాళ్ళందరికంటే నిన్ను అభివృద్ధి చేస్తాడు. నీకు తెలిసిన వాళ్ళు అంటారు, ఏమంటారు తెలుసా? వీడు నిన్న మొన్న సైకిల్ లేకుండా తిరిగినాడు, ఇప్పుడు చూడు కారులో తిరుగుతూ ఉన్నాడు అని అంటాడు. నిన్న మొన్న కారులో తిరిగినాడు, వీడు చూడు బస్సులో తిరుగుతూ ఉన్నాడు అంటాడు. నిన్న మన బస్సులో పోయేవాడు, ఇప్పుడు చూడు ఫ్లైట్లో పోతూ ఉన్నాడు అని అంటాడు. నీవు ఎరిగిన వారు అందరికంటే అత్యధికముగా దేవుడు నిన్ను అభివృద్ధి చేయునుగాక. హల్లెలూయా. నీవెక్కడున్నావు? మందిరంలో ఉన్నావు. ఎక్కడికి రావాలి? ఆయన సన్నిధానంలోకి రావాలి. ఆయన సన్నిధిలో ఎలాగుండాలి? నిందారహితంగా ఉండాలి. నా ముందేమో బాగా మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేసి నా వెనకబోయి గెడ్డమోడు ఉన్నాడే వాడు బలి ఓడు అని అంటే అభివృద్ధి ఎక్కడికి వెళ్ళిపోతుంది? పక్కకి వెళ్ళిపోతుంది. దయచేసి గమనించాలి, నన్నే కాదు ఎవరిని కూడా మనము చెడుగా మాట్లాడకూడదు. ఆయన సన్నిధానంలో నేను ఎలాగుండాలంటే ఆయన నాతో నిబంధన చేసే రీతిగా నేను ఉండాలి. నాతో ప్రభు నిబంధన చేయాలంటే ఆయన వలె నేను ఉండాలి. హల్లెలూయా.